నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరుట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. గలతీ పత్రికను అపోస్తలుడైన పౌలు రాశాడు. గలతీ సంఘాలలో యూదావారి నుంచి బోధకులు వచ్చి వారు యేసును ఒక్కడనే నమ్మడం సరిపోదు, మోషే ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలి అని బోధిస్తూ ఉన్నారు. ఇది సువార్త యొక్క స్వాతంత్ర్యాన్ని నాశనం చేసే బోధ. అందుకే పౌలు ఈ పత్రికను రాశాడు. 5వ అధ్యాయం అనేది ధర్మశాస్త్ర దాస్యము మరియు క్రీస్తులో స్వాతంత్ర్యం, ఈ రెండింటి మధ్య ఉన్న స్పష్టమైన తేడాను చూపిస్తుంది. స్వాతంత్ర్యం అనగా పాపపు శిక్ష నుండి విడుదల, ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు కావాలనే భారం నుండి విడుదల. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేయుటకే, అనగా మన ప్రయత్నాల వల్ల కాదు, యేసు క్రీస్తు శిలువ బలి ద్వారానే మనకు స్వాతంత్ర్యం లభించింది. క్రీస్తు యొక్క శిలువ త్యాగం ద్వారా మనకున్న పాపపు దాస్యం నుండి విడుదల లభించింది. మరలా తిరిగి పాత పాపపు నియమాలకు తిరిగి బానిసలవ్వకుండా ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులే. దేవుడు చేసిన త్యాగం ద్వారా లభించిన ఈ స్వతంత్రత మనం కడవరకు ఇంతే స్వచ్ఛంగా కాపాడుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలలో అలా కాపాడుకొనుటకు క్రీస్తు యేసునందు మనం సంపూర్ణంగా నిలిచి ఉండాలి. అలా ఉన్న వారికి మాత్రమే ఏ శిక్షా విధియు ఉండదు. మనకొచ్చిన రక్షణ దేవుడిచ్చిన ఉచితమైన కృప ద్వారానే లభించింది. నిజమైన స్వాతంత్రం అనేది ఇష్టం వచ్చినట్లు జీవించడం కాదు. క్రీస్తులో స్వేచ్ఛ అంటే పాపానికి తిరిగి బానిసలవ్వడం కాదు, దేవుని కొరకు క్రమశిక్షణ కలిగి జీవించడం. ఆమేన్.